కన్నీటి ప్రార్థనలో దైవజనుడి గురించి ఎత్తి పట్టుకోవాలా. ఈ స్వరం ఆగిపోతే, ఈ సేవకుని మాట ఆగిపోతే అపవాది యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడం అపవాదికి సులువైపోతుంది. అయ్యా, నీ సేవకుడు ఎన్నటెన్నటికీ నీ పక్షంగా నిలవబడాలా, యుద్ధం చేయాలా, ఆయనకి ఎటువంటి కలతలు ఉండకూడదు, ఆయన సమాధానంగా నీ పరిచయం చేయాలా, ఆయన సంతోషంగా నిలబడి నీ వాక్యాన్ని ప్రకటించాలా, ఆయన నీ ఆత్మచేత నింపబడి ప్రకటించాలా. లోకంలో ఎన్ని పరిస్థితులున్నా నీ స్వరమే విని నీ మాటలు ప్రజలకు అందించాలా. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే.
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటితేనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సోమవారం రాత్రి 3:30-4 గంటలకు నాకు మెసేజ్ వచ్చింది, తెల్లవారుజామున. అప్పటి వరకు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను, ఏదైనా ఫోన్ వస్తుందా, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారా అని చాలా హృదయంలో వేదనతో. అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఏంటో తెలుసా, నేను పట్టబడ్డాను, ఐఎమ్ ఇన్ జైల్, డోంట్ వరీ, ఐఎమ్ సేఫ్ అని ఒక మెసేజ్ వచ్చింది.
నైనా ధైర్యము చెడిపోకుండా ప్రభా, విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభా, నీ వైపే చూస్తూ నీ సంఘాన్ని నీ వైపే నడిపిస్తుంది ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. దేవాపవాదేసిన ప్రతి సంఖ్యల నుంచి దేవాది సేవకుని విడిపించండి ప్రభా. అపవాది యొక్క ప్రతి తలంపు, ప్రతి క్రియలు, ఆలోచనలన్నీ కూడా ప్రభా యేసు నామములో మేము బంధిస్తున్నాము తండ్రి. ఒక రకమైన ఆందోళన ఏంటో తెలుసా? దేశం కానీ దేశంలో పట్టబడ్డారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అయితే కనీసం ఎవరొక ద్వారా మాట్లాడించి ఏదో చేస్తాం, కానీ ఒక్కొక్కసారి ఆ దేశంలో ఏమవుతుందో తెలియదు. ఎన్నో మెసేజ్లు చూసినప్పుడు పట్టబడి సంవత్సరాలు ఉన్న సేవకులు ఉన్నారు. ఒక్కొక్కసారి అనుకోని రీతిగా హృదయవంత వేదనతో నిండిపోద్ది. అయినప్పటికీ వాక్యమే బ్రతికిస్తూ ఉంటుంది. లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడివి, శాసనాలు మార్చగల దేవుడివి, చట్టాలు మార్చగలిగిన దేవుడివి నీవు తండ్రి. నీ నామానికి మహిమ తండ్రి. అధికారులు మార్చగలిగిన దేవుడివి, కాలము సమయమును నీ స్వాధీనంలో ఉన్నవని చదివించిన మహోన్నతుడు ఒక దేవుడు అని తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము నాయనా. రొట్టె కొరకు మైక్లో ప్రే చేస్తారు. లైన్లో ఉన్నారు అందరూ. మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధమైన మా మంచి తండ్రి, నీ గణనామమునకు మహిమ కలుగును గాక. నీవు నీ రక్తముతో కడిగి పవిత్రపరచుకుని నీ పరిశుద్ధ సంఘాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాను. ప్రభువా, నీ ఆత్మ చేత సంఘాన్ని నడిపించండి. నీ కృపతో నడిపిస్తున్న సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. సంఘ బిడ్డలందరినీ క్షేమంగా కాపాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభువా, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. సంఘము దినము పరిశుద్ధతలో నీతిలో భక్తిలో ఎదుగుటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా నీ కొరకు జీవించే సంఘముగా నిలబెట్టండి. దేవుని కొరకు విదేశాలలో ఖైదు చేయబడి శ్రమలను అవమానాలను భరించి వేలాది మంది దైవజనులు విశ్వాసులు చేసిన ప్రార్థనలు మరియు దేవుని కృపను బట్టి దైవజనులు ప్రవక్త కాకర జోసెఫ్ గారు బంధకముల నుండి సంపూర్ణ విడుదల పొంది స్వదేశమునకు తిరిగి వచ్చుచున్న సందర్భముగా ఘనస్వాగతం పలికిన దైవజనులు, విశ్వాసులు మరియు
కుటుంబ సభ్యులు. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.
నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు నేయందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆసేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నే నీలలో జీవింతును, నీ కొరకే నే నీలలో జీవింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నే నిన్ను చూడగా, మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఆత్మ మీ మధ్య ఉన్నాడు కనుక భయపడకుడి, భయపడకుడి. ధైర్యాన్ని వహించి బలమంత ధరించి పని ఇంకా జరిగించుడి. దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. శక్తి
పర్వతమ్మ జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు ఓ గొప్ప పర్వతమ్మ జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు చదును భూమిగా అవుతావు ఇప్పుడే నువ్వు జెరుబాబెలును ఏర్పరచుకున్నా నేను కృప కలుగుగాక అంటుండగా దేవుని రాజ్యం కట్టబడుతుంది దేవుని రాజ్యం కట్టబడుతుంది శక్తి చేత కానే కాదు బలముతో ఇది కాదు కాదు భూమి ఆకాశమును నేల సముద్రమును కంపింపచేస్తా నేను నా మందిరముకై భూమి ఆకాశమును నేల సముద్రమును కంపింపచేస్తా నేను నా మందిరముకై వెండి నాది బంగారం కూడా నాది సర్వజనముల ఐశ్వర్యమంతా నాది నేను మీకు తోడయుండగా దేవుని రాజ్యం కట్టబడుతుంది దేవుని రాజ్యం కట్టబడుతుంది శక్తి చేత కానే కాదు బలముతో ఇది కాదు కాదు ఇతడికి ప్రతిగా బంగారం తెస్తున్నాను ఇమునకు ప్రతిగా వెండిని ఇస్తాను నేను ఇతడికి ప్రతిగా బంగారం తెస్తున్నాను ఇమునకు ప్రతిగా వెండిని ఇస్తాను నేను మహిమతోటి నింపేస్తా మందిరమును సమాధానము నివసింపచేస్తా నేను మహిమ నుండి అధిక మహిమతో దేవుని రాజ్యం కట్టబడుతుంది దేవుని రాజ్యం కట్టబడుతుంది శక్తి చేత కానే కాదు బలముతో ఇది కాదు కాదు నేనే నా సంగమును బండ మీద కట్టుదును పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువలేవు నేనే నా సంగమును బండ మీద కట్టుదును పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువలేవు పరిశుద్ధాత్ముడు కార్యాల్ని చేస్తుండగా యేసు నామం హెచ్చింపబడుతుండగా శిష్యులంతా సాక్ష్యమిచ్చుచుండగా దేవుని రాజ్యం కట్టబడుతుంది దేవుని రాజ్యం కట్టబడుతుంది శక్తి చేత కానే కాదు బలముతో ఇది కాదు కాదు మన యొక్క ప్రార్థన యొక్క ప్రతిఫలానికి దేవుడు ఈరోజు సేవకులు మన మధ్యకు పంపించినందుకు హృదయపూర్వకంగా దేవుని స్తుతించగలం. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఎంతైనా మనము కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా ప్రార్థన యొక్క ఫలమే ఈరోజు నేను ఈ స్థలంలో ఉండడం. పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము.